మందు మొత్తం బయటకు వచ్చేసింది. మందు కడుపులో లేకపోతే ఎలా పనిచేస్తుంది? అత్తయ్య, ఒక పని చేయండి, మావయ్యకి 3వ మోతాదు కూడా ఇచ్చేయండి. నేను సాయంత్రం సాయి దగ్గర ఇంకా మందు తెస్తాను. నీళ్లు తాగండి, ఇది కూడా వేసేసుకోండి. నాన్న, ఓరి భగవంతుడా, ఇది కూడా కడుపులో ఇవ్వడం లేదు. మరి జ్వరం ఎలా తగ్గుతుంది? మీరు పడుకోండి. సాయి, నా మనసు ఎంతో ఆందోళన చెందుతుంది. ఆదుకో సాయి. మీరందరూ నా గురించి కాస్త అతిగానే చింతిస్తున్నారు. పాటిల్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. మీకు కష్టంలో, అనారోగ్యంలో ఇలా ప్రేమగా సేవలు చేసే కుటుంబం దొరికింది. సరిగ్గా చెప్పారు సాయి. సాయి, ఈయన ఆరోగ్యం నయం అవడం లేదు. ఈయన మందు కూడా తీసుకోలేకపోతున్నారు. బైజమ్మా, నేను ఈయన కోసం ఈ కషాయం తీసుకొచ్చాను. కొద్దిసేపటికి ఈయనకిస్తూ ఉండండి. జ్వరం ఎక్కువ అవ్వదు. ఎక్కువ అవ్వదు అంటే అంటే జ్వరం తక్కువ అవ్వదా ఏంటి? మరైనా మందెందుకు తీసుకోలేకపోతున్నారు? నేను మీకు మనవి చేసుకుంటున్నాను, దయ చూపండి. సాయి, ఎందుకింత గంభీరంగా అయిపోయావు? అంతా బానే ఉంది కదా? బైజమ్మా, పాటిల్ గారికి ఏదైతే అయిందో అది మందుల చికిత్సకు నయం అవ్వదు. మందులతో నయమవ్వదు అంటే అర్థం నీ ఔషధాలతోటి మహా రోగాలే నయమైపోతాయి సాయి. అంటే ఈయనకేమైనా చికిత్స లేని జబ్బు? బైజమ్మా, మీరు కంగారు పడకండి. పాటిల్ గారి జబ్బుకి చికిత్స ఉంది, కానీ దానికి మందులు కాదు, వేరేదొకటుంది. అది ఎక్కడో ఉంది. అంతా సవ్యంగానే జరుగుతుంది బైజమ్మా, నువ్వేం దిగులు పడకో.
ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు సాయి? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను బాయిజామ్మ. ముఖ్యమైన పనా? సాయి, ఈయన అస్వస్థతగా ఉన్నాడు. ఉదయం నుంచి నా మనసు ఆందోళన పడుతుంది. ముందు నువ్వేమో కర్మల గురించి మాట్లాడావు. ఈయన చికిత్స గురించి ఏమీ స్పష్టంగా చెప్పటం లేదు. నాకు నిజం చెప్పు సాయి, ఈయన అనారోగ్యానికి కారణం ఈయన కర్మలంటావా? అన్ని ప్రశ్నలకు సమాధానాలున్నాయి, కానీ అవి సరైన సమయం వచ్చినప్పుడే బహిర్గతమవుతాయి. నీ ప్రశ్నలకి జవాబులు అలాగే పాటిల్ గారి చికిత్సని తీసుకురావటానికి వెళ్తున్నాను. వాటిని వెంటబెట్టుకునే తిరిగొస్తాను. అంతవరకు మీరు సహనంతో ఇంకా నమ్మకంతో ఉండాల్సి ఉంటుంది. మీకేం చెప్పానో దాని మీద దృష్టి పెట్టండి. అలాగే ఈ బైరాగి ఎంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు? వెంటనే వెళ్ళి సర్కార్ గారికి చెప్పాలి. పదండి పదండి. బైరాగి ఆగు. హరి ఓం హరి ఓం. ఎక్కడికి పారిపోతున్నావు? అప్పా పాటిల్కి ఏదో సుస్థి చేసి తమ వెళ్ళు. నాకు తెలుసు మీలాంటి వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తుందని. నీకిది సరైన గుణపాఠం అవ్వాలి. ఇంకొక మాట కూడా విని వెళ్ళు. ఈ షిరిడి నాది. ఇక్కడ శాసించేవాణ్ణి నేను. నువ్వు షిరిడి వాసివి కాదు. ఇప్పుడు కాదు, ఎప్పటికి అవ్వవు. నీ కథ ముగిసిపోయింది. చూస్తూ ఉండు. అందరి దృష్టిలోనూ పడిపోతావు నువ్వు. అందుకు తగ్గ ఏర్పాట్లు నేను చేస్తా. హరి ఓం. అయ్యో, సర్కార్ సర్కార్ లేవండి. తల పైరిందిరా. సరిగ్గా సరిగ్గా కూర్చోండి సర్కార్. సరిగ్గా. అయ్యో సర్కార్, మీకు రక్తం చాలా పోతుంది. చావనైనా చస్తా, కానీ నీ సహాయం మాత్రం తీసుకోను. కులకర్ణి సర్కార్, ఇది పంతాలకి సమయం కాదు. కులకర్ణి సర్కార్, ఇది పంతాలకి సమయం కాదు. చికిత్స చేసేవాడు ఆ దైవం కులకర్ణి సర్కార్. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. ఇక నా విషయం అంటారా? నేను రేపు సూర్యాస్తమయానికి పూర్వమే వచ్చేస్తాను.
వెళుతున్నావు కదూ, నువ్విక షిరిడీకి ఎప్పటికీ తిరిగి రాకుండా చేస్తా. దానికి తగ్గ పథక రచన చేస్తా. హరి ఓం. ఇదిగో నాన్న, కషాయం తాగు మెల్లిగా. నాన్న, తాతయ్యకి నయమైపోతుందిగా. బాజీ, భయపడకు బాబు. మీ తాతయ్యకి తొందరగానే నయమైపోతుంది. సాయి చెప్పాడు, తను తాతయ్య జబ్బుకి మందు తీసుకొస్తానని. మనం సాయి మీద పూర్తి నమ్మకం ఉంచాలి. ఉం? తాతయ్య, చాలా రాత్రి అయింది, వీడిని పడుకోబెట్టు. వెళ్ళు. సరే అమ్మా, పద బాజీ. ఏమైంది బాయిజా? ఏం ఆలోచిస్తున్నావు? చాలా విచిత్రమైన విషయం జరిగింది. సాయి నిన్నటి నుంచి కర్మల గురించి మాట్లాడుతున్నాడు. నేను తనని అడిగాను కూడా, మీ ఆరోగ్యం పాడవడానికి కారణం మీ పాప కర్మలేమో అని. అయినా కూడా తను సూటిగా ఏ సమాధానం చెప్పలేదు. కానీ నాకలా అనిపిస్తుంది, మీ ఆరోగ్యం చెడిపోవడానికి మీ కర్మే ఏదో కారణమై ఉంటుందని. సాయియే అలా అన్నారంటే అయితే ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత సత్యం ఉంటుంది. సాయి అకారణంగా ఏమి చెప్పరు, కానీ నేను సదా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను పొరపాటును కూడా ఎవరికీ చెడు చేపట్టలేదు బాయిజా. నాకు తెలిసినంత వరకు నేనెప్పుడు ఎవరి పట్ల ఎలాంటి దుష్కర్మలు కూడా చేయలేదు. అందుకే నాకు అంతు పట్టడం లేదు. కానీ ఏది ఏమైనా మీరు దిగులు పడకండి. నాకు సాయి మీద పూర్తి నమ్మకం ఉంది. తన లీలలు తనకే తెలుసు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మీరు త్వరలోనే కోలుకుంటారు. ఒకవేళ తెలుసో తెలియకో మీ వల్ల ఏదైనా తప్పు జరిగినా కూడా అయినా కూడా సాయి మీకు దాన్ని సరిదిద్దుకునే అవకాశాన్నిస్తాడు. కానీ నా వల్ల తప్పు ఏం జరిగుంటుంది? నన్ను ఈ కోర్టు కేసు నుంచి కాపాడండి వకీల్ గారు. ఒకవేళ నేను దొంగతనం చేశానని గనక రుజువైతే అప్పుడు నా కూతురు పెళ్లి చెడిపోతుంది. నాతో పాటు నా బిడ్డ జీవితం కూడా నాశనమైపోతుంది వకీల్ గారు. ఇప్పుడు ఇక కేవలం మీరే నాకున్న చివరి ఆశ. మీరు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి మాధుర్ గారు. మీరు జామీన్ పైన బయట ఉన్నారు. లేకపోతే అలాంటి నేరానికి అసలు కోర్టు జామీన్ ఇవ్వదు. సాక్ష్యాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక ఎవరైతే మీ మీద కేసు వేశాడో ఆయన స్వయంగా సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాడు. ఇక తప్పించుకోవడం అసాధ్యం. దండం పెడతాను, మీరే నన్ను ఆదుకోవాలి. నాకు సహాయం చేయండి.
మధు, మీకు నేను ఎలా తెలుసు? మీరెవరు బాబా? ఇప్పుడది ముఖ్యం కాదులే. ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలిందిగా, అది నయమవటమే అత్యంత ముఖ్యం. బాబా, దెబ్బ ఇక్కడ తగిలింది, కానీ మీరు మందు ఇక్కడ రాస్తున్నారు. ఇదే చెప్పబోతున్నాను నేను నీకు. నీ సమస్యలకి పరిష్కారం వేరెక్కడో ఉంది, కానీ నువ్వు వేరెక్కడో తిరుగుతున్నావు. అంటే అర్థం? వకీలుని ఎందుకు బతిమలాడుకుంటున్నావు? నిజానికి నీ సమస్యకి పరిష్కారం వేరెక్కడో ఉండగా. నాకింకా అర్థం కాలేదు బాబా. మధుర్, చాలా తిరిగావు నువ్వు. అజ్ఞానం నుంచి జ్ఞానం యాత్ర షిరిడీలోనే పూర్తవుతుంది. 2 రోజుల తర్వాత. షిరిడీలోనా? అంటే మీరనేది నేను షిరిడీ రావాలా? చూడండి, నేనిప్పుడు ఎక్కడికి రాలేను. ఒకటి, ముందే ఇన్ని సమస్యలున్నాయి. అయినా నేను షిరిడీ వస్తే ఏమవుతుంది? చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు నా గాయాన్ని నయం చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. కానీ నేను షిరిడీ మాత్రం రాలేను. రామయ్య ఏం రచిస్తే అదే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి పాటిల్ గారు. మీ కష్టాలు అంతమయ్యే సమయం ఇప్పుడొచ్చేసింది.